చాలా బాగుంది. సినిమాలు ఎవరైనా చూస్తున్నారా? ఏ సినిమా అయినా ఎలివేషన్ లేకుండా హిట్ అయిన మూవీ ఒకటి చెప్పండి. ఇప్పుడు రీసెంట్ ఉన్న మన టాప్ హీరోస్ ఎవరినైనా తీసుకోండి. సో అది కావాల్సిందే ఇప్పుడు. ఓకే, ఎలా అనిపించింది? స్టోరీ లైన్ కొత్తగా అనిపించిందా లేదంటే? స్టోరీ లైన్ రెగ్యులర్ స్టోరీ లైన్, బట్ టేకింగ్ కానివ్వండి, పీపుల్ ఎంగేజ్ చేయడం కానివ్వండి, సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అవుద్ది. ఫ్యామిలీస్ కన్నట్టు ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి, క్లైమాక్స్ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. కాకపోతే ఏం జరిగింది దీనికి తేడా అయిందండి. అంటే మళ్ళీ సంక్రాంతికి వచ్చిన సినిమాలు కదా రెండు, దానికోసం మీ ఒపీనియన్ ఏంటి? గేమ్ చేంజర్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు యూత్ ఉందో వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు. ఏంటంటే ఒక మాస్ మూవీకి వచ్చేంత వాళ్ళకి ఏంటంటే ఒక యాక్షన్ బ్లాక్స్ కావాలి, లేదంటే ఒక నరకడాలు చంపుకోవడం, లేదంటే ఒక లవ్ స్టోరీలో ఒక ఐటమ్ సాంగ్ అలాంటి ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ గేమ్ చేంజర్కి వచ్చేసరికి కంప్లీట్గా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఒక మంచి యూనిక్ మెసేజ్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి. అన్న హాయ్, సంక్రాంతికి వస్తున్న ఎలా ఉంది మూవీ? అన్న నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. అంటే మంచి కామెడీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. వెంకీ మామ కామెడీ విధానం ఉంది చూడు, చాలా బాగా అనిపించింది అన్న. అసలు ఎంత మంచి హ్యాండిల్ చేస్తాడు డైరెక్టర్ అనిల్ రావుపూడి, అసలు యాక్స్ ఆఫ్ చెప్పొచ్చు. అది కానీ మన సాంగ్లో గోదావరి గట్టి సాంగ్ ఉంది, అమ్మో మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. అంటే అనుకున్న ఫస్ట్ హాఫ్ మొత్తం అంటే కామెడీకి వెళ్తుంది, సెకండ్ హాఫ్ ఇంకెట్ ఉంటుంది అనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ తీసుకున్న విధానం ఉంది. సెకండ్ హాఫ్ 20 minutes మాత్రం ఊచకోతాం. అంటే మొత్తం కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నవ్వుతుంటారు సీట్లో ఉంటే. అరే ఇదేమ్మా ఇది ఎక్కడ కామెడీ అలా ఫీలింగ్ ఉంటుంది. అంటే చిన్న పాయింట్ పట్టుకొని ఇంత తీయడం చాలా బాగుంటుంది. అంటే అప్పుడప్పుడు సంక్రాంతికి మన వెంకీమామ సినిమాలు ఎట్టుంటాయంటే కలిసి ఉందాం రా, నువ్వంటే నాకు ఇష్టం, అంతకు మించిందన్న. అనిల్ రావుపూడి F2 F3 బ్యాక్ అని చెప్పొచ్చు. అవుట్ అండ్ ఎంటర్టైన్మెంట్. మన మీనాక్షి చౌదరి కానీ ఐశ్వర్య కానీ సినిమాకి చాలా ప్రాణం చూశారు. చాలా మంచి కామెడీ అన్న. అసలు నేనైతే నిన్న గేమ్తో చూసిన, డాక్మార్ చూసిన, కానీ ఈరోజు చూడగానే చాలా దిల్కుష్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం, మంచి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతి విన్నర్ అని చెప్పుకోవచ్చు అన్న. నాకు చాలా బాగా నచ్చింది. వెంకటేష్ గారు సాంగ్ పాడారు, ఎలా అనిపించింది? అది క్రేజ్ అన్న. థియేటర్లో చౌబో మాటలు లేవన్న. ఆయన వాయిస్ లాస్ట్ క్లైమాక్స్లో వదిలేరు, అది బాగా అనిపించింది. ఇంటర్వెల్ సీను, క్లైమాక్స్ సీను అసలు చాలా బాగా అనిపిస్తుంది అన్న. అనిల్ రావుపూడి యొక్క మార్క్ అంటే నేను అనుకున్నా మొత్తం కామెడీ పోతుంది, మరి మన అవుతుంది అనుకున్నా. కానీ మంచి కంటెంట్తో వచ్చాడు. ఎటకేలకి అయితే మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తి దొరికిన. ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంటుంది అన్న. సంక్రాంతి బరిలో విజేతగా చూడన్న ఈ ఆల్రెడీ కాంబో రిపీట్ అయింది. ఇప్పుడు 2007లో ఆ కథానాయకుడు వచ్చింది, మన F2 వచ్చింది, మన ఎవరు బాలబాబు F2 వచ్చింది, మన వినయ్ విత రామచంద్ర వచ్చింది. ఈ కాంబో ఇప్పుడు రిపీట్ అయింది. మన గేమ్ చేంజర్ డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నా. గేమ్ చేంజర్ ఆల్రెడీ రిజల్ట్ చూసేసాము. డాకు మహారాజు కూడా చాలా బాగుంది. అంటే చూడన్నా అక్కడ రాజకీయ పరంగా గేమ్ చేంజర్, మాస్ పరంగా డాకు మహారాజు. నవ్వాలంటే మాత్రం సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి 100% చూసి ప్రతి ఒక్కరు కూడా వర్త్ అని చెప్తారన్న. నాకు కావాల మొత్తం ఇంత అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. పెళ్లి కావాల్సిన వాళ్ళు, పెళ్లి చేసుకోవాలనుకున్న, పెళ్లి విడిపోవాలనుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా అది ఇంత మంచి మూవీ తీస్తారన్న ఫీలింగ్ అయితే తనకు మార్క్ అనిపించింది అన్న. నాకైతే ఐశ్వర్య రాజేష్ సినిమాతో తెలుగులో బిజీ అవుతుంది భయ్యా అన్న. తను నిజంగా యాస్టీస్ ఒక జెన్యున్ వైఫ్, నిజమైన వైఫ్ మన ఫీలింగ్ కలిగింది. ఐశ్వర్య కన్నా కూడా మీనాక్షి చౌదరి యొక్క పర్ఫార్మెన్స్ నీళ్ళు. అసలు నేను చాలా ఫ్యాన్ అయిపోయాను తనకైతే. వెంకీమామ యొక్క కామెడీ టైమింగ్ అమ్మో, తన మేనరిజం చూపించారు. సినిమాకి చాలా ప్రసిద్ధి అన్న. మేనరిజం కానీ బీజం అద్దు మాటలు ఇవన్న. బీజం కానీ మన వెంకీమామ పర్ఫార్మెన్స్ కానీ, మీనాక్షి చౌదరి పర్ఫార్మెన్స్ కానీ, ఐశ్వర్య యొక్క ఎమోషనల్ సీన్స్ కానీ సినిమా చాలా ప్లస్ అయింది. లాస్ట్లో ఒక రోల్ పెట్టారు, చెప్పకూడదు. ఆ ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్న. ఓవరాల్గా ఎంత ఇస్తారు బ్రో రేటింగ్? 5కి 4.3 ఇస్తాను. సూపర్ అంటారు మూవీ, డూపర్ హిట్, బాక్స్ ఆఫీస్ బదులు కొడుతుంది. మంచి కలెక్షన్ ఉన్న మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా, ఒక ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఒక సెంటిమెంట్. అంటే ప్రతి సినిమా వచ్చినా కూడా ఒక వెంకటేష్ గారు అంటేనే ఒక తెలుగు ఆడియన్స్కి చాలా దగ్గరగా సినిమాలు చాలా అత్తుకుపోయిన సినిమాలు. ఒక రాజా, ప్రేమించుకున్న, ఒక గణేష్, ఇలాంటి సినిమాలు చూసిన లేడీస్కి చాలా కనెక్ట్ అయ్యేది. అలాంటి సినిమానే మళ్ళీ ఒక సంక్రాంతికి వస్తున్న మూవీ ఇది. మళ్ళీ ఇది ఒక లేడీస్కి చాలా కనెక్ట్ అయ్యే సినిమా. అంటే ఈ వెంకటేష్ సినిమా వచ్చినట్టే సంక్రాంతికి ఒక బరిలో దిగిందంటే కంపల్సరీ ఫ్యామిలీలు బయటికి వెళ్తారు సినిమా చూడడానికి. ఎందుకంటే అలాంటి నటన బాగా చేస్తారు వెంకటేష్ గారు. కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ ప్రతిదీ పండిస్తారంటే బిట్టరి వెంకటేష్ గారే. అలాంటి సెంటిమెంట్ పండించారని కూడా వెంకటేష్ గారే. అలాంటి సినిమానే సంక్రాంతికి వస్తున్నామా ఈ సినిమా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మళ్ళీ మన ఒక అనిల్ రావుపూడి గారు మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక సంక్రాంతికి మంచి బెస్ట్ మూవీ. ఇట్లా ప్రతిదీ యాక్టింగ్, కామెడీ కానీ చాలా బాగా పండించారు. ఎక్కడ కూడా బోర్ లేకుండా చాలా సూపర్ చేసారు. అంటే మనం చూసుకుంటే కూడా ఇప్పుడు వచ్చిన సినిమాల కంటే ఇది ఒక సెంటిమెంట్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక కామెడీ సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక బెస్ట్ మూవీ. ఇది ఒక సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. కలెక్షన్లో మాత్రం మనం చెప్పలేము, అంత వస్తుంది. సినిమా మాత్రం సూపర్.
ప్రతి ఒక్క ఆడియన్స్కి నచ్చే సినిమా సంక్రాంతికి వస్తున్నాం, చూడండి, ఆదరించండి ప్రేక్షకులు. హ్యాపీ సంక్రాంతి. ఐశ్వర్య రాజేష్ అండ్ వెంకటేష్ కెమిస్ట్రీ ఎలా ఐశ్వర్య ఉంది? రాజు కూడా నేను చెప్పాలంటే మర్చిపోయా, సారీ. మనం అప్పట్లో సౌందర్యాన్ని చూస్తే మనము స్క్రీన్ పైన ఎంత వెంకటేష్ అని చూస్తే ఎలా అనిపిస్తుందో, ఇప్పుడున్న జనరేషన్లో ఐశ్వర్య రాయ్ మన వెంకటేష్ గారు చూస్తే కూడా మనం అంత మళ్ళీ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ పైన బాగా కనిపిస్తారు వాళ్ళు, మళ్ళీ ఒక సౌందర్యం చూసినట్టు అనిపిస్తుంది, ఒక అంత కనెక్ట్ అవుతుంది, అంటే స్క్రీన్ పైన చూడడానికి అంత బాగా అనిపిస్తుంది. ఇద్దరు మంచిగా చేసింది యాక్టింగ్ ఐశ్వర్య రాయ్ కూడా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆమెకు ఒక మంచి బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఫ్యూచర్లో కూడా మంచి పెద్ద హీరోయిన్ కావాలి సౌందర్యం. ఒకటి ఇప్పుడు దాకా ఆమెకి ఒక హిట్ రాల పర్ఫెక్ట్ తెలుగులో. అంటే ఒకరు చెప్తా, ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది ఎన్నో ఒక దగ్గర వస్తుంది, ఆ వచ్చినాక ఆగాల్సి వస్తుంది. హీరోయిన్ కానీ హీరో కానీ ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని విక్రమ్ గారు అంటే అపరిచితులు వచ్చినప్పుడే అంత పెద్దగా హిట్ అయింది ఆయన. అప్పట్లో అంటే మనకి వచ్చిన సినిమాలో ఆడాడు, కానీ అపరిచితుల తర్వాతనే ఒక పాన్ ఇండియా స్టార్ అయింది ఆయన విక్రమ్ గారు. ఎన్నో సినిమాలు చేసుకుని వచ్చి మేము చిన్నగా చూస్తున్నాము, ఆయన కొద్దిగా చెప్పింది సార్. అలాంటి హీరోయిన్ కాబట్టి ఇప్పుడు వస్తుంది కాబట్టి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ హిట్ వచ్చేది తెలియదు, హిట్ వచ్చిందాక ఓపిక పట్టాలి. ఈ సినిమాతో బిజీ అవుతుంది అంటారా తెలుగులో? 100%. ఆమెలో యాక్టింగ్ బాగుంటుంది, యాక్టింగ్ చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనకు ఒక తెలుగుకు బెస్ట్ మూవీ అని చెప్పి బెస్ట్ యాక్టర్ దొరికిందని చెప్పొచ్చు. మళ్ళీ మన సౌందర్య పోయింది, కోల్పోయింది కాబట్టి కోల్పోయిన రూటు తీరుస్తుంది ఈమె యాక్టింగ్ తోటి. చాలా బాగుంది. అందరి వెంకటేష్ గారి కామెడీ ఎలా ఉంది సినిమాలోని? వెంకటేష్ కామెడీ అంటే ఎలా ఉంటుందండి, ఒక పాము పట్టుకొని కామెడీ ఎలా చేస్తాడు, ప్రతిదీ ఆయన కామెడీ అంటేనే ఆరు మాట అర్థాలు కామెడీ ఎలా ఉంటుంది అంటే ప్రతి సినిమాలో తీసుకున్న కామెడీ అంటే విక్టర్ వెంకటేష్ గారు. చేయాలంటే ఒక సెంటిమెంట్ వండించాలన్నా కూడా కామెడీ వండించాలంటే విక్టర్ వెంకటేష్ గారు. సాంగ్ కూడా పాడారు, ఎలా అనిపించింది సాంగ్? ఆ సాంగ్ పాడుకుంటా మళ్ళీ ఎంజాయ్ చేసుకుంటూ పాడిన పాట విక్టర్ గారు. ఆయన ఎంత ఎంజాయ్ చేసిండో మన కోసం, అంత ఎంజాయ్ అయినగానే పాట పాడిండు. అది ఇంకోటి లేడీస్కి ఎక్కువ కనెక్ట్ అయ్యే, చాలా కనెక్ట్ అవుతాడు ఆయన. సెంటిమెంట్ తోటి ఫ్యాన్స్ ఎక్కువ బాగా ఉన్నారు లేడీస్ ఫ్యాన్స్. ఓవరాల్ గా 3 మూవీస్ రిలీజ్ అయినాయి కదా ఈ పండక్కి, ఏది బ్లాక్ బస్టర్ అవుతుంది అంటారు? విజేతగా సంక్రాంతి బరులు ఎవరు నిలుస్తారు అంటారు? నేను ఒకటి కోరుకుంటున్నా, అందరూ సక్సెస్ కావాలి. ముందుగా చెప్పాలంటే మెయిన్ చెప్పాలంటే ఇక్కడ వచ్చిన సక్సెస్కి చెందేది డాకుబాయ్. ఫస్ట్ పాయింట్ డాకుబాయ్ 100%. సెకండ్ వచ్చి కంపల్సరీ సంక్రాంతి వచ్చింది, మన సంక్రాంతి వచ్చిన సినిమా. థర్డ్ ప్లేస్ గేమ్ చేంజర్. ఫస్ట్ 3 సినిమా మన సినిమాలు కాబట్టి న్యాయం ప్రకారం చెప్పేది అంటే డాకుబాయ్ ఫస్ట్ నెంబర్ 1 ఉంటుంది. సెకండ్ వచ్చి విక్టర్ వెంకటేష్, థర్డ్ ప్లేస్ గేమ్ చేంజర్. అవన్నీ మన సినిమాలే. న్యాయం ప్రకారం చెప్తున్నా, ఒకళ్ళు హట్టు కావద్దు, అందరు మన వాళ్ళే. న్యాయం చెప్తున్నా, అన్ని సినిమాలు సక్సెస్ కావాలి, బ్లాక్ బస్టర్. ఓకే, థ్యాంక్ యూ.